హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఐఎస్సిఈ త్రిశూల్ ఎస్బీఐలో భాగంగా ఈరోజు క్వశ్చన్ పేపర్ నెంబర్ 19 చేయబోతున్నాం. రండి. వైల్ కాలింగ్ సమ్వన్ అవుట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అదర్స్ మే బీ నీడెడ్ ఇన్ సర్టెన్ సర్కమ్స్టాన్సెస్. కాలింగ్ సమ్వన్ అవుట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అదర్స్ may be needed in certain circumstances. కొన్ని సందర్భాలలో అది కరెక్టే. ఇట్ ఈస్ యూజువల్లీ మోర్ అడ్వాంటేజియస్ టు స్పీక్. అలా పబ్లిక్గా కాకుండా ప్రైవేట్గా మాట్లాడడం అనేది మోర్ అడ్వాంటేజియస్. సో ఇక్కడ మాట్లాడుతున్నదే పబ్లిక్గా మాట్లాడుతున్నాం కాబట్టి పబ్లిక్లీ కాదు, పబ్లిక్లీ ఎంతో ఓపెన్లీ కూడా అంతే చెప్తుంది. ఇక్కడ యాడ్జెక్టివ్ ఉంది, మనకి కావలసినది అడ్వర్బ్. సో దట్ ఇట్ ఈస్ యూజువల్లీ మోర్ అడ్వాంటేజియస్ టు స్పీక్ ప్రైవేట్లీ. ఐ ఆమ్ గోయింగ్ టు మీట్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ who dash a fine collection of books. Would you like to come with me? ఇంతమంది ఫ్రెండ్స్లో నేను కలుస్తున్నది వన్. ఆ వన్నే హూ. సో దట్ ఎ ఫైన్ కలెక్షన్ ఆఫ్ బుక్స్ అనేది నౌన్ క్లాజ్ అని చెప్తోంది. కాబట్టి నౌన్కు ముందు రాగలిగిన అవకాశం హ్యావ్ ఒక్కదానికే ఉంది. అయితే వన్ లేదా హూ అనేది సింగులర్ కాబట్టి హ్యావ్ అప్లై చేయలేం, హ్యాస్. ఐఎమ్ గోయింగ్ టు మీట్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ హూ హ్యాస్ ఎ ఫైన్ కలెక్షన్ ఆఫ్ బుక్స్. వుడ్ యూ లైక్ టు కమ్ విత్ మీ. సో ఇక్కడ వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ అనేది సింగులర్ కాబట్టి, హూ సింగులర్ కాబట్టి హ్యాజ్ అప్లై చేసాం. అదేవిధంగా హ్యాజ్ అప్లై చేయడానికి మరొక కారణం ఏమిటయ్యా అంటే హ్యావ్ తర్వాత V3 రావాలి అనే రూల్. హ్యావ్ యొక్క రూపాలైన హ్యావ్, హ్యాస్, హ్యాడ్, హ్యావింగ్ మొదలైన వాటి తర్వాత అయితే V3 రావాలి లేదా నౌన్ రావాలి. ఇక్కడ ఈ క్వశ్చన్లో ఏ ఫైన్ కలెక్షన్ ఆఫ్ బుక్స్ అనేది నౌన్ క్లాజ్ కాబట్టి మనం హ్యాజ్ అనేది అప్లై చేస్తున్నాం. అబాండెంట్ టెక్నాలజీస్ అని అనలేము, అబాండెంట్ టెక్నాలజీస్ కాదు, టు ఎక్స్పాండ్ అన్నాడు కాబట్టి. డిసపియరింగ్ టెక్నాలజీస్ కాదు. ఎమర్జ్డ్ వెర్బ్ కాబట్టి దీన్ని యూజ్ చేయలేను. ప్రామినెన్స్ అనేటువంటిది సిఈతో ఎండ్ అయింది, నౌన్ కాబట్టి యూజ్ చేయలేను. టెక్నాలజీస్ అనేటువంటిది మిత్రమా నౌన్, దాని ముందు రావలసినటువంటిది యాడ్జెక్టివ్. అబాండెంట్ టెక్నాలజీస్ వలన, డిసపియరింగ్ టెక్నాలజీస్ వలన ఉపయోగం లేదు. ఎమర్జ్డ్ అనేది వెర్బ్ కాబట్టి యాడ్జెక్టివ్ కావాలి, సూటబుల్ కాదు. ప్రామినెన్స్ నౌన్, యాడ్జెక్టివ్ కావాలి, సూటబుల్ కాదు. సో ఇప్పుడు మన దగ్గర ఉన్న ఆప్షన్ ఎమర్జింగ్. ఒకసారి దాన్ని అప్లై చేసి చదువుదాం. బీజింగ్ ఈజ్ లెవరేజింగ్ లేజర్స్ అండ్ అదర్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ టు ఎక్స్పాండ్ అండ్ police its offshore sphere of influence. So that, my dear friends, other emerging technologies is the right one. In a backhanded కామెంట్ అనొచ్చు, కాంప్లిమెంట్ అనొచ్చు. అది కామెంటా కాంప్లిమెంటా తెలియాలంటే పూర్తిగా మనం స్టేట్మెంట్ చదవాలి. అది కంప్లైంట్ అయితే కాదు, రిమార్క్ అయి ఉండొచ్చు, కామెంట్ అయి ఉండొచ్చు, లేదా కాంప్లిమెంట్ కూడా అయి ఉండొచ్చు. అయితే చివర ఏముందయ్యా అంటే హీ లుక్డ్ వెరీ గుడ్ అనే ఒక పాజిటివ్ స్టేట్మెంట్ ఉంది కాబట్టి కామెంట్ కన్నా రిమార్క్స్ కన్నా ఇది కంప్లైంట్ కాదు,
ఈ కాంప్లిమెంట్కి అర్థము ఎండ్ పార్ట్ అని అర్థం వస్తుంది కాబట్టి అది కూడా కాదు. హెన్స్ వీ కెన్ గో విత్ కాంప్లిమెంట్. In a backhanded compliment, she said he looked very good for his age. It's a compliment, not a comment. The whole town అని అన్నప్పుడు హోల్ అనే పదానికి అదే విధమైన శబ్దం వచ్చే మరొక పదం ఉంది. మొత్తం టౌన్ అంతా అని చెప్పాలనుకుంటున్నాడు. మొత్తం టౌన్ అంతా అని చెప్పాలనుకున్నప్పుడు అప్లై చేయవలసింది WHOLE హోల్ తప్ప HOLE హోల్ అయితే కాదు. There are better ways to keep yourself and the people around you motivated besides trying to attain a standard అన్నప్పుడు అక్కడ అప్లై చేయవలసినటువంటిది AE కాదు, STANDARD, స్టాండర్డ్ ఆఫ్ పర్ఫెక్షన్. యువర్ సెల్ఫ్ స్పెల్లింగ్ కరెక్ట్గా ఉంది, మోటివేటెడ్ కరెక్ట్గా ఉంది, పర్ఫెక్షన్ కరెక్ట్, బట్ స్టాండర్డ్ అనే పదంలో DARD రావాల్సి ఉంది. ఎంప్లాయ్మెంట్ డస్ నాట్ ప్రొటెక్ట్ అవర్ హెల్త్ ఇన్ ఏ మ్యాజికల్ వే. ఇట్ ఆపరేట్స్ త్రూ ఇన్కమ్, ఇంక్రీజింగ్ అవర్ పర్చేసింగ్ పవర్ అండ్ జనరేటింగ్ గ్రేట్ వెల్త్, నాట్ వెల్దీ. గ్రేట్ అనేటువంటిది మిత్రమా అడ్జెక్టివ్ అయి ఉంది, తర్వాత వెల్త్ అనేటువంటి నౌన్ రావాలి, వెల్దీ అనేటువంటిది అడ్జెక్టివ్ అవుతుంది. వెల్త్, హెల్త్, స్ట్రెంగ్త్ ఇవన్నీ కూడా నౌన్లు కాబట్టి గ్రేట్ వెల్త్ తప్ప గ్రేట్ వెల్దీ కాదు. సో దట్ ఆప్షన్ డి. వన్ షుడ్ బి ప్రిపేర్డ్ టు స్టెప్ అవుట్ ఆఫ్ హిజ్ కంఫర్ట్ జోన్ అన్నప్పుడు ఈ వన్ ఎవరో తెలియదు కాబట్టి హిజ్ అనేది అప్లై చేయలేం మిత్రులారా. వన్స్ అనేది అప్లై చేయాలి. అలాగే స్టెప్ అవుట్ ఆఫ్ అన్నప్పుడు OFF కాదయ్యా, సింగిల్ ఎఫ్ సరిపోతుంది. సో దట్ టు స్టెప్ అవుట్ ఆఫ్ వన్స్ కంఫర్ట్ జోన్ దట్ ఈజ్ A. వన్ హీ అయి ఉండొచ్చు, షీ అయి ఉండొచ్చు. సో హిజ్ అని అప్లై చేయలేము, దాని బదులుగా వన్స్ అప్లై చేశాము. అది DF కాదు, అది ఓన్లీ సింగిల్ ఎఫ్. A fugitive is a person who flees a country to escape government arrest, non-governmental questioning and refuses to return. రిటర్న్ అనే పదంతో బ్యాక్ రావలసిన అవసరం లేదు. రిటర్న్ బ్యాక్లో బ్యాక్ తీసేసి చదువుదాం. అండ్ రిఫ్యూజెస్ టు రిటర్న్, దట్ ఈజ్ C. A fugitive is a person who flees a country to escape government arrest, non-governmental questioning and refuses to return, that is C. Because return back అనే పదం లేదు, రిటర్న్ కానీ టర్న్ బ్యాక్ అని కానీ అనవచ్చు. Asian elephants are listed as endangered because most of the Asian countries except India has lost. Most of the Asian countries except India have lost. Asian countries except India have. సో ఒక్కసారి చూద్దాం. ఎప్పుడైతే మోస్ట్ ఆఫ్ ద అన్నాడో ఖచ్చితంగా ప్లూరల్ రావాలి. ఏషియన్స్ కంట్రీ కాదు, ఏషియన్ కంట్రీస్. అందులో ఎవరు లేరు అంటే ఎక్సెప్ట్ ఇండియా మాత్రమే లేదు. స్టిల్ సబ్జెక్ట్ ఎవరంటే ఏషియన్ కంట్రీసే సబ్జెక్ట్. కాబట్టి ఏషియన్ కంట్రీస్ ఎక్సెప్ట్ ఇండియా హ్యావ్ లాస్ట్ దేర్ ఎలిఫెంట్ పాపులేషన్ డ్యూ టు లాస్ ఆఫ్ హ్యాబిటేట్స్ అండ్ పోచింగ్. సో దట్ మై డియర్ ఫ్రెండ్స్ వీ కెన్ గో విత్ D. మోస్ట్ ఆఫ్ ద ఏషియన్ కంట్రీస్ అని అంటాము, ఏషియన్స్ కంట్రీ కాదు. మోస్ట్ ఆఫ్ ద ఏషియన్ కంట్రీస్ ఎక్సెప్ట్ ఇండియా తప్పించి అన్ని కంట్రీస్ హ్యావ్ లాస్ట్ దేర్ ఎలిఫెంట్ పాపులేషన్. సో దట్ ఐఎమ్ గోయింగ్ విత్ ఆప్షన్ D. The EC has so far demonstrating that voting process is robust, but there are concerns regarding the use of technology.
ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, సో ఫార్ అంటే ఇప్పటి వరకు, దట్ ఇండికేట్స్ ప్రజెంట్ పర్ఫెక్ట్. దిస్ ఇండికేట్స్ ప్రజెంట్ పర్ఫెక్ట్. వన్, ఇక్కడ హ్యాస్ అనేటువంటి వెర్బ్ వచ్చినప్పుడు ఖచ్చితంగా మెయిన్ వెర్బ్ ఎలా ఉండాలి అంటే V3లో ఉండాలి. సో దట్ ద ఈసీ has so far demonstrated that the voting process is robust, but there are concerns regarding the use of technology. Has plus V3. Reforming archaic transport planning and management for urban India remains a challenge అన్నాడు. ఎప్పుడైతే మిత్రులారా రిమైన్స్ అని అంటున్నాడో దాని ముందు ఉన్న సబ్జెక్ట్ సింగులర్ అయి ఉండాలి. బట్ రిఫార్మింగ్ ఆర్కియాయిక్ ట్రాన్స్పోర్ట్ ప్లానింగ్ అనేది ఒక పార్ట్ అండ్ మేనేజ్మెంట్ ఫర్ అర్బన్ ఇండియా అనేది రెండవది. ఎప్పుడైతే అండ్తో రెండు నౌన్స్ని యాడ్ చేశామో అది ప్లూరల్ అవుతుంది. కాబట్టి రిమైన్స్ ఏ ఛాలెంజ్ కాదు, రిమైన్ ఏ ఛాలెంజ్. రిఫార్మింగ్ ఆర్కియాయిక్ ట్రాన్స్పోర్ట్ ప్లానింగ్ సబ్జెక్ట్ నెంబర్ 1 అండ్ మేనేజ్మెంట్ ఫర్ అర్బన్ ఇండియా సబ్జెక్ట్ నెంబర్ 2. కాబట్టి ఇది ప్లూరల్ అయింది కాబట్టి రిమైన్స్ అనకూడదు మిత్రులారా, రిమైన్ అని మాత్రమే అనాలి. వన్ ఆఫ్ ద ర్యాపిడ్ టెస్ట్ అవైలబుల్ ఆర్ capable ఆఫ్ డిఫరెన్షియేటింగ్ బిట్వీన్ ద ప్రెజెన్స్ ఆఫ్ డెంగ్యూ అండ్ చికెన్ గున్యా ఇన్ ద బ్లడ్. వన్ ఆఫ్ ద ర్యాపిడ్ టెస్ట్ అన్నప్పుడు వీఆర్ టాకింగ్ అబౌట్ వన్. టెస్ట్ గురించి మాట్లాడడం లేదు, మనం వన్ గురించి మాట్లాడుతున్నాం. వన్ ఆఫ్ ద, ఈచ్ ఆఫ్ ద, నన్ ఆఫ్ ద అనేటువంటివి సింగులర్ కాబట్టి ఇక్కడ అప్లై చేయవలసినటువంటిది ఆర్ కాదు మిత్రమా, ఈస్. వన్ ఆఫ్ ద ర్యాపిడ్ టెస్ట్ అవైలబుల్ ఈస్ capable of differentiating between the presence of dengue and chikungunya in the blood. That is one of the rapid tests available is capable of. 70 years ago, B.R. Ambedkar warned that democracy is only a top dressing on Indian soil who is essentially democratic. 70 years ago, B.R. Ambedkar warned that democracy is only a top dressing on Indian soil. He is talking about democracy. కాబట్టి డెమోక్రసీ అనేది ఒక థింగ్గా తీసుకున్నప్పుడు అక్కడ అప్లై చేయవలసింది విచ్. మనకి తెలుసు హూ అండ్ హూమ్ అనేవి పర్సన్కి, విచ్ థింగ్స్, వేర్, ప్లేస్, వెన్, టైంకి యూజ్ చేస్తాం. 70 years ago, B.R. Ambedkar warned that democracy is only a top dressing on Indian soil which is essentially undemocratic. The reduction in GST rates on food products are an attempt to placate irate small units before the onset of polls in many states. The reduction అనేటువంటిది సబ్జెక్ట్గా ఉంది. ఇన్ అనే ప్రిపోజిషన్ ముందు ఉన్నటువంటి రిడక్షన్ సబ్జెక్ట్గా ఉన్నప్పుడు ద రిడక్షన్ ఇన్ GST rates on food products ఆర్ an attempt కాదు మిత్రమా, దట్ ఈజ్ అన్ అటెంప్ట్. రిడక్షన్ సింగులర్ కాబట్టి ఆర్ తీసుకోలేము, సబ్జెక్ట్ సింగులర్, వెర్బ్ కూడా సింగులర్ అయి ఉండాలి, దట్ ఈజ్. ఎనర్వేట్, ఎనర్వేటెడ్, ఎనర్వేటెడ్. ఎనర్వేట్ అనేటువంటిది మిత్రులారా ఒక వెర్బ్ అయి ఉంది. దట్ మీన్స్ టైర్డ్ అనుకోవచ్చు లేదా ఎగ్జాస్టెడ్ అనుకోవచ్చు. వెరీ మచ్ టైర్డ్ ఆర్ ఎగ్జాస్టెడ్. ద లెక్చర్ ఆన్ కాల్కులస్ మేబీ వాజ్ ఎనర్వేటింగ్ టు ద న్యూ స్టూడెంట్స్. లెక్చర్ని టైర్డ్ అని ఎలా అంటాం? If you are idle, then it will definitely enervate your progress. No. The energy drink enervated him. No. The long journey from Kolkata to Bhubaneswar is quite enervating. That is right one. ఏ జర్నీ అయితే కలకత్తా నుంచి భువనేశ్వర్ ఉందో దానివల్ల బాగా టైర్ అయిపోతామన్నాడు. జర్నీ ఎనర్వేటింగ్గా ఉండొచ్చు కానీ లెక్చర్ ఎనర్వేటింగ్గా ఉండదు. అలాగే నువ్వు ఖాళీగా ఉంటే నీ యొక్క ప్రోగ్రెస్ ఎనర్వేట్ అవ్వదు. ఎనర్జీ డ్రింక్ తాగితే ఎనర్జీ రావాలి తప్ప ఎనర్వేషన్ రాదు. కాబట్టి ఇక్కడ మనం గమనించుకోవాల్సింది కేవలం డీలో మాత్రమే ప్రాపర్గా యూజ్ చేయడం జరిగింది. ద బిర్ కార్ప్సెస్ వర్ ఎక్స్టిర్పేటెడ్
in support of this. Extirpate, extirpated, extirpated, that means root out అని అర్థం. దేన్నైనా ఎలిమినేట్ చేసినప్పుడు, ఎరాడికేట్ చేసినప్పుడు దాన్ని మనం అప్లై చేస్తాం. డిగ్ అవుట్ అని అర్థం వస్తుంది. ఎక్స్టిర్పేట్, డిగ్ అవుట్. ద బిర్ కార్ప్సెస్ వర్ ఎక్స్టిర్పేటెడ్. వాటిని తవ్వి తీయడం జరిగింది కాబట్టి ఏ కరెక్ట్గా ఉంది. ఆల్ ఫోర్ వాల్యూడ్ వైట్ సుప్రమసీ. నో. ఆల్ ఫోర్ వాల్యూడ్, దేనికి వాల్యూ ఇచ్చారు? వైట్ సుప్రమసీ అండ్ ప్రమోటెడ్ ద ఎక్స్టిర్పేషన్ ఆఫ్ ఇండియా. సొసైటీని ఎక్స్టిర్పేట్ చేయం. డిగ్ అవుట్ అని అర్థం అండి, తవ్వి తీయడం అర్థం వస్తుంది. అన్హిలేట్ అని అర్థం వస్తుంది. టు ఎక్స్ప్లోర్ అండ్ ఆపరేటివ్ మెథడ్ ఫర్ ద. నో బాస్, ఐఎమ్ గోయింగ్ విత్ ఓన్లీ వన్. దట్ ఈస్ ఏ. Yes, we will go with this one. కొద్దిగా టైం తీసుకుందాం, ఆర్సీ చివర్లో చేద్దామండి. వెరీ ఫ్యూ క్వశ్చన్స్ ఉన్నాయి. దానికంటే ముందు దేనితో స్టార్ట్ చేయాలి? బీతో స్టార్ట్ అవ్వడం లేదు. Yes, by displaying a 30-second snippet of the video, the advertising assistant was able to get some feedback about the company's newest page. By displaying, that is C, a 30-second snippet of the video, that is B. The advertising assistant was able to D, get some feedback about the company's newest pitch, CB, DA, that is D. మిత్రమా, ఇది చేసేటప్పుడు నేను కేవలం ఆప్షన్ నుంచి మాత్రమే వెళ్ళాలనే విషయాన్ని గమనించండి. She enthusiastically participated in the science fair, showcasing her innovative project on renewable energy. She enthusiastically participated in the science fair, showcasing her innovative project on renewable energy. That is what we are calling CADB. She enthusiastically participated in the science fair. CADB, that is C. Project on renewable energy. Okay, very good. The student created a study schedule so that he could focus his mind on the exam and avoid distractions. The student created a study schedule so that he could focus his mind on the exam and avoid distractions. CBAD. The student created a study schedule so that he could focus his mind on the exam and avoid distractions. CBAD. The young woman went on a trip to a tropical destination with her family to celebrate her graduation. The young woman went on a trip. The young woman went on a trip to a tropical destination with her family to celebrate her graduation. That is CDAB. Students are encouraged to improve their communication skills through various activities such as debates and presentations. Students are encouraged to improve their communication skills through various activities such as debates and presentations. That is
A, C, D. So this is the one which we did an easy way. Yes, question number 18 we shall see. Paragraph 1, 2, 3, 4, 5. How does the net income of YouTubers die according to Lucale? There is quite a bit of misinformation surrounding YouTube, the culture of YouTube, the stuff under the hood, the business side and relationship between YouTubers. But there is plenty that people don't talk about for one reason or another. I don't know if it is because people feel ashamed or embarrassed by some of it. But with all the attention and focus YouTube and its creators are getting, I felt someone should have a conversation about some of these topics. You may feel that content creators who have 100K subscribers and a silver play button have somehow finally made it on YouTube. But the reality is not as simple as that. The far majority of content creators with 50K to 500K subscribers that represent the YouTube middle class are not able to live off their YouTube earnings alone. That may seem strange or impossible to you, considering that many of these creators generate millions of views every month. And you would think they would be able to live off the ad revenue and sponsors opportunities. If you use the YouTube calculator on Social Blade, there is some interesting math that comes into play. A channel generating roughly 10 million views per year might only generate 45K per year. This sounds like a lot, and it may be more than what you make right now with your day job. However, the cost of running a YouTube channel that generates those types of views has cost behind it, just like anything else. There is also the fact that YouTubers have to pay taxes on any income they own, and they pay higher tax rate due to being self-employed. Many of the YouTube creators in this middle class category also live in states with higher tax rates, such as California and New York, which also have a higher cost of living. This is usually because living in such places offers more collaboration and business opportunities in the long run, especially if one wants to be an entertainer, such as an actor, or work with technology-based brands or fashion brands. And that is one of the best case scenarios for a channel with 100K to 200K subscribers generating decent views each month. Consider the following though. Most of the popular channels within the YouTube middle class are entertainment based and won't always get premium ad placement. Additionally, YouTube only monetizes 30 to 60% of views on average. Also consider 20% of users are now reportedly using ad block, meaning these creators are not getting ad revenue from those viewers. Even with a 100K subscriber channel, depending on the average views per video, sponsorship fees range from 500 to 5,000 depending on the brand and your niche. There are exceptions that can be 5,000 to 10,000, but not much higher until you break 250,000 subscribers, or unless you are getting a very high level of average view per video. This also assumes you can secure sponsorships for your channel, and it also assumes that your audience does not react negatively to you doing sponsored videos regularly, which may are vocal about. I think the problem is that big YouTubers have sold this dream of being a YouTube star and living off of your channel and having the life you want. But few of them talk about the businesses they run in the background, and the fact that many of them are also now investors in startups or even other channels and even multi-channel networks. Do I think they should disclose all of their business dealings? No. Heck, I am certainly not, unless it's relevant to something. But I think that it is creating a bubble and a false narrative for upcoming creators
who face more competition for views, attention, and ad revenue than many of their idols did in the early days of YouTube. How does the net income of YouTubers dire according to లొకాలిటీని బట్టి వాళ్ళ యొక్క ఇన్కమ్ అంత బాగుండదు అంటున్నాడు. ఏ లొకాలిటీ గురించి మాట్లాడాడంటే పారాగ్రాఫ్లో కాలిఫోర్నియా, అన్నిట్లోనూ కాలిఫోర్నియా. ఇన్కమ్ ఈజ్ హయ్యర్ ఇన్ ప్లేసెస్ విత్ గ్రేటర్ ఆపర్చునిటీస్. ఓకే, లోయర్ కాదు, సి లేదు, ఏ లేదు. ఇన్కమ్ ఈజ్ హయ్యర్ ఇన్ ప్లేసెస్ విత్ గ్రేట్ ఆపర్చునిటీస్ సచ్ యాజ్ ఇన్ కాలిఫోర్నియా ఆర్ ఇన్ న్యూయార్క్, బట్ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఈజ్ ఆల్సో ఈక్వల్లీ హై. డి. Very good. We can go with option. కాలిఫోర్నియాలో హయ్యర్ ఇన్కమ్, హయ్యర్ ఆపర్చునిటీ ఉంటుంది. న్యూయార్క్లో హయ్యర్ ఇన్కమ్, హయ్యర్ ఆపర్చునిటీస్ ఉంటాయి. బట్ అట్ ద సేమ్ టైం కాస్ట్ ఆఫ్ లివింగ్ కూడా ఎక్కువే. హౌ డు వ్యూయర్స్ ఇంపాక్ట్ ద ఎర్నింగ్స్ ఆఫ్ యూట్యూబర్స్ ఏ విధంగా వారు ఇంపాక్ట్ చేస్తారు అని అంటున్నాడు. హౌ డు వ్యూయర్స్ ఇంపాక్ట్ ద earnings of viewers? First one, when viewers do not subscribe to the YouTuber's channel even though they have viewed. No. When viewers disallow an advertisement from interrupting their experience of the video, the YouTuber does not earn revenue from it. Yes, దీని గురించి మనకు చెప్పాడు. ఓకే, వాడు అంటాడు వ్యూయర్ యూట్యూబ్లో వీడియో చూస్తూ అందులో వచ్చిన అడ్వర్టైజ్మెంట్ని డిజలవ్ చేసినట్లయితే అతనికి అందులో రెవెన్యూ వచ్చే అవకాశం ఏమాత్రము లేదు అని చెప్పాడు. దట్ ఈస్ బి. యాజ్ పర్ ద పాసేజ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ ట్రూ? ఖచ్చితంగా మనం చదవడం చాలా మంచిదైందండి. ఎందుకంటే ఏది ట్రూ అని అడుగుతున్నాడు అంటే ఖచ్చితంగా మనకి మొత్తం తెలిసి ఉండాలి. ఏ, నాట్ ట్రూ. The earliest YouTuber did not bother కాదండి, bothered. The earliest YouTubers did not have a generation of YouTubers before. కరెక్టే కదా? To set up dreams of living, okay? On their videos and goals of getting be correct అయి ఉండొచ్చండి. The earliest YouTuber solely responsible for the... No. The passage merely provides us with the reason why the... No. The passage does not claim that in the competition for more viewers. No. So that I am going with only B. The earliest YouTube did not have a generation of YouTubers. వాళ్ళకు ముందు యూట్యూబర్స్ ఎవరు లేరు. To set up dreams of living of their videos and goals of getting innumerable views. So that only one thing is right here, that is only B. చదవడం మంచిదైందండి. బికాస్ బిగ్ పారాగ్రాఫ్ ప్రిలిమ్స్ లెవెల్లో కాకుండా మెయిన్స్ లెవెల్లో ఇచ్చిన పారాగ్రాఫ్లా ఉంది. Now the next one. What is the harsh reality facing most YouTubers today? చాలా మంది యూట్యూబర్స్ ఫేస్ చేస్తున్న హార్ష్ రియాలిటీ ఏమిటి అని అడుగుతున్నాడు. The struggle to juggle other jobs along with this. No. The best of offers of YouTube is the biggest. The realization that most people cannot live on their videos on YouTube but also have to work elsewhere. కేవలం యూట్యూబ్ మీదే బతకలేమో, ఇంకా వర్క్ చేసుకోవాలి. ఇది సైడ్ ఇన్కమ్ తప్ప మెయిన్ ఇన్కమ్ కాదని ఈ మధ్యన వాళ్ళందరూ రియలైజ్ అయ్యారు. దట్ ఈస్ ద హార్ష్ రియాలిటీ. ఈ మధ్య వారు రియలైజ్ అయినటువంటిది అది. ఎందుకు రాస్తున్నాడు? వాట్ ఈస్ ద పర్పస్ బిహైండ్ రైటింగ్ దిస్ ప్యాసేజ్? టు వార్న్ ద కాంటెంపరరీ జనరేషన్? నో. టు బ్రేక్ ద ఇల్యూషన్ ఆఫ్ వుడ్ బి యూట్యూబర్ and members of the general public who believe that YouTubers earn enough to live comfortably. ఓకే, ఇప్పుడు ఈ పారాగ్రాఫ్ అంతా చదివాక మనకి ఏమనిపించింది? యూట్యూబ్ స్టార్ట్ చేయడమో, దాన్ని సక్సెస్ఫుల్ చేయడమో, దాంతో ఎర్నింగ్ సంపాదించడమో అంత ఈజీ కాదు అని మనకు అర్థమవుతోంది. కాబట్టి వీ కెన్ గో విత్ బి. టు బ్రేక్ ద ఇల్యూషన్ ఆఫ్ వుడ్ బి యూట్యూబర్ అండ్ మెంబర్స్ ఆఫ్ ద జనరల్ పబ్లిక్ who believe that YouTubers earn enough to live comfortably by solely creating videos. చాలా మందికి ఒక భ్రమ, ఇల్యూషన్ ఉంది. యూట్యూబర్స్ చాలా బాగా డబ్బులు సంపాదిస్తారని, హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్నారని. ఆ యొక్క ఇల్యూషన్ని బ్రేక్ చేయడమే ఈ యొక్క పారాగ్రాఫ్ యొక్క మెయిన్ ప్రధానమైన ఉద్దేశం. హ్యూమంగస్ అంటే చాలా ఎక్కువ అని, అక్రెడిటెడ్ కాదు. ఎస్, ఏం అడుగుతున్నాడు మళ్ళీ? ఎంబరాసిక్గా ఉంది అంటే అర్థము దట్ ఈస్ మోటిఫైడ్. డైరెక్ట్ మీనింగ్ ఇచ్చాడు. డిస్క్లోజ్ మీన్స్ రివీల్, అపోజిట్ కన్సీల్.
Disclose means tell, reveal. Opposite is conceal. How do YouTubers ensure they maintain their image? వాళ్ళు వాళ్ళ యొక్క ఇమేజ్ని మెయింటైన్ చేస్తున్నారు అని ఏ విధంగా ఎన్ష్యూర్ చేయగలరు అని అడుగుతున్నాడు. బై ఇన్వెస్టింగ్ ఇన్ స్టార్టప్ బిజినెస్. మనం ఫైనల్ పారాగ్రాఫ్లో చదువుకున్నాం. చివరిగా వాళ్ళు ఏం చేస్తున్నారా అంటే స్టార్టప్ బిజినెస్లోను ఇతర ఛానల్స్లోను పెట్టుబడి పెడుతున్నారు. వన్ అయి ఉండొచ్చు. మిస్లీడింగ్ యంగ్స్టర్స్ కాదు, ఎవరు చెప్పలేరు 45,000 ఎర్న్ చేయగలరని. ఎస్, సో దట్ వీ కెన్ గో విత్ ఏం చెప్తున్నారా యూట్యూబర్స్ అంటే ఎస్, బై ఇన్వెస్టింగ్ ఇన్ స్టార్టప్ బిజినెసెస్ అండ్ అదర్ ఛానల్స్ దే ఆర్ ఎర్నింగ్ దేర్ మనీ, సో దట్ వీ కెన్ గో విత్ ఏ. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ISE పేపర్ నెంబర్ 19, SBI క్లర్క్ పేపర్ నెంబర్ 19. సో ఆల్మోస్ట్ ఆల్ టాపిక్స్ మరలా ఇక్కడ మనం రీఅరేంజ్మెంట్, ఎర్రర్ లొకేషన్, ఫిల్లర్స్, వర్డ్ యూసేజ్ అండ్ రీడింగ్ కాంప్రిహెన్షన్ చేసాం. రీడింగ్ కాంప్రిహెన్షన్ ఎ లిటిల్ బిట్ లెంగ్దీ ఉంది, బట్ ఈజీ, క్యాచీ, రెగ్యులర్గా మనం డిస్కస్ చేసేటువంటి, రెగ్యులర్గా మనకి టచ్లో ఉన్నటువంటి RCA. సో దట్ ఈ యొక్క 19 పేపర్స్ కంప్లీట్ అయ్యాయి. మరొక పేపర్తో మరలా రేపు మిమ్మల్ని కలుస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. రివైజ్ చేయడం మర్చిపోవద్దు. ఎర్రర్ లొకేషన్, ఫ్రాజల్ ఇంప్రూవ్మెంట్, వర్డ్ యూసేజ్, స్వాప్, ఫిల్లర్స్, క్లోజ్ టెస్ట్, పారాజంబుల్డ్, కాలమ్స్, స్పెల్. సో ఈ విధంగా అనేక టాపిక్స్ మనము రేపు రాబోయే ఎగ్జామినేషన్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మరి ముఖ్యంగా పారాజంబుల్డ్ కానీ, రీఅరేంజ్మెంట్ కానీ, స్వాప్ లేదా స్వాప్ ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు, వర్డ్ యూసేజ్ ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. స్వాప్, వర్డ్ యూసేజ్, స్పెల్ ఆర్ కాలమ్స్, పారాజంబుల్డ్ ఆర్ రీఅరేంజ్మెంట్, ఫిల్లర్స్ ఆర్ క్లోజ్ టెస్ట్, ఎర్రర్ లొకేషన్ ఆర్ సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్. ఎర్రర్ లొకేషన్, సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ గ్రామటికల్ బేస్డ్, పారాజంబుల్డ్ ఆర్ రీఅరేంజ్మెంట్ సెంటెన్స్ ఫ్రేమింగ్ గురించి, స్వాప్ సెంటెన్స్ ఫ్రేమింగ్, కాలమ్స్ సెంటెన్స్ ఫ్రేమింగ్, స్పెల్ నాలెడ్జ్ అబౌట్ English and English word usage, it is about grammar and the meaning of the word, one way vocabulary, and on the other way it is related to the so-called grammar, the place of adjective, the usage of noun, the usage of verb. ఇవి కాకుండా ఎర్రర్ లొకేషన్ అన్నప్పుడు, ఫ్రాజల్ ఇంప్రూవ్మెంట్ అన్నప్పుడు కంప్లీట్ గ్రామర్ రిలేటెడ్ ఉంటుంది. ఇది కాకుండా మనం రీడింగ్ కాంప్రిహెన్షన్ చదువుకోవాలి. చాలా సాధ్యమైనంత వరకు ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ వరకు రీడింగ్ కాంప్రిహెన్షన్ చేసేటప్పుడు వీ కెన్ స్టార్ట్ విత్ క్వశ్చన్ నుంచి ఆప్షన్లోకి వెళ్ళి కూడా దాన్ని చేసే అవకాశాలు ఉంటాయి. సో ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.